chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చేయాలి. హాయ్ హలో వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబలా. 20 మందితో స్టార్ట్ అయిన మన ముకాబలా జర్నీ ఇవాళ 6 పార్టిసిపెంట్స్ తో ఇక్కడ నిలబడింది గ్రాండ్ ఫినాలేలో. సో ఎంతో మంది మనకి ఎన్నో మంచి మెమరీస్ మిగిల్చారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో. బట్ ఈ 6లో మాత్రం ఫైనల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అన్నది తేల్చే ఘట్టానికి వచ్చేసాము. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ ని స్టార్ట్ చేసేసాము. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఈ గ్రాండ్ ఫినాలేలో గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి ఫైనల్స్ కి చేరుకున్న 6 పార్టిసిపెంట్స్ ఎనర్జెటిక్ గా రెడీగా ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన గ్రాండ్ జడ్జ్ అండ్ గ్రాండ్ మెంటర్ ని ఇన్వైట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ స్వప్న ఆన్ టు ద స్టేజ్. B square A plus B whole square. Tom and Jerry war a key 8 or 9 I don't care. Attack attack here come me the care. Attack attack Super! Thank you for the grand entry Anand Sriram garu and Swapna. Welcome to grand finale of Mukabala. సో ఈ ఫైనల్స్ కోసం ప్రిపరేషన్ ఎలా జరిగింది? ఒక మెంటర్ గా స్వప్న మీరు ఏమేమి సజెషన్స్ ఇచ్చారు? ఆల్రెడీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? నేను దూరం నుంచి ఆశీర్వాదాలు ఇచ్చాను, అందుకున్నారు కాబట్టి మొహాలు అలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి. నేను ఇంటర్ఫియర్ కాను వాళ్ళ ప్రాక్టీస్ లో. ఎలా కావాలంటే అలా పాడుకోమని. ఇంకా వాళ్ళు ఆరితేరిపోయారు అంతే. లాస్ట్ టైం శ్రావణ భార్గవి వచ్చారు, ఆవిడ హేమచంద్రకే సపోర్ట్ గా ఉన్నారు అని ఆవిడని కూడా కిడ్నాప్ చేసేసారు, ఆవిడని కూడా రాకుండా చేసేసారు. సో ఇక మీ మ్యాజిక్ లకి లొంగని వాళ్ళని మేము ఈ రోజు తీసుకొస్తున్నాం. అవునా? ఎస్, అలాంటి వాళ్ళు ఉన్నారు అసలు భూ ప్రపంచంలో ఉన్నారు. అనంత్ గారు ఆ వ్యక్తి పేరు, మన గ్రాండ్ జడ్జి పేరు మీరే అనౌన్స్ చేసేయండి, మీరే పిలిచేసేయండి. అతని పేరు 2 భాగాలు. మొదటి భాగం నేను చెప్తా, పవన్ కళ్యాణ్. హేమచంద్ర ప్లేస్ లో ఈ రోజు రాబోతున్న జడ్జ్. పేరుకి 2 భాగాలు. మొదటి భాగం డబ్బు, రెండో భాగం తత్వం. వివరించి ఆహ్వానించండి. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య, దీనులను కాపాడు రారా కృష్ణయ్య. లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ ఆన్ టు ద స్టేజ్. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీకోసం. నేనని పేరులో నువ్వు, నువ్వని మాటలో నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకే రూపమే ఇచ్చేదానికి ఆయువే పోస్తే ఉండదా నిండుగా మనలాగా. వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబలా శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. సో మీ టీమ్ లో 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు, తారక్, ఆదిత్య అండ్ లోకేష్. సో ఇవాళ మరి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో చూడడానికి రెడీయా? వాళ్ళు కుమ్మేస్తారు ఇంకంతే. సూపర్. అయితే 3 వండర్ఫుల్ జడ్జెస్ అండ్ మెంటర్స్ వచ్చేసారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేసేద్దాము. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. గ్రాండ్ ఫినాలేలో ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసే ముందు అనంత్ శ్రీరామ్ గారు మా పార్టిసిపెంట్స్ కి మీరు ఏం అడ్వైస్ ఏమి ఇవ్వబోతున్నారు, సజెషన్స్? ముఖ్యంగా ఫైనల్ అని దృష్టిలో పెట్టుకుని పాడకుండా ఫస్ట్ ఎపిసోడ్ అని దృష్టిలో పెట్టుకుని పాడితే ఎక్కువ పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు వరకు అన్ని మార్కులు కూడి ఇక్కడ దాకా పంపించాం, కానీ ఇది మాత్రం కేవలం ఈ ఫైనల్స్ లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి
మీ 100% ప్రయత్నాన్ని ఈ పాట మీద పెట్టాలి. ఈ ఫైనల్స్ లో ఎవరైనా విజేతగా నిలుస్తారు. మామూలుగా ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఓ రకమైన బద్ధకం, ఇరిటేషన్ అంటే పిలిచి ఒక అన్నెసెసరీ మీటింగ్ పెట్టి అందులో మ్యాటరే ఉండదు కానీ కూర్చోవాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ అన్నెసెసరీ మీటింగ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తుంది భవ్య శ్రీనిధి ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హర్. బనబలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ భలే భలే మీటింగులోయ్ టైం పాసు ఆటలేనోయ్ నీ తెలివికి సలాములోయ్ నీ మీటు యూస్లెస్ నోయ్ హాయ్ భలే భలే మీటింగులోయ్ టైం పాసు ఆటలేనోయ్ నీ తెలివికి సలాములోయ్ నీ మీటు యూస్లెస్ నోయ్ యు డోంట్ కేర్ వాట్ వి సే ఏదైనా బాగేసే ఆపై తీర్మానం పాస్ అనే ఏదైనా బాగేసే ఆపై తీర్మానం పాస్ అనే లేకుంది నీకు సెన్సే వాట్ ఇస్ దిస్ ప్రాసెస్ ఐ సే యు డోంట్ నో వాట్ టు డూ వాట్ ఆల్ బట్ యు జస్ట్ రాక్ ఇట్ అండ్ రోల్ I wanna talk to you until I can make everything alright. You don't know that trade is going on lost by you and only by you. You don't know that trade is going on lost by you and only by you. Come and let's do the world. That is the sing and the dance. Hi. Bale bale meeting guloy time pass aataleloy. I wanna talk to you until I can make everything alright. మీటింగులంటూ నీవే కయ్యాలు పెట్టినావే మీటింగులంటూ నీవే కయ్యాలు పెట్టినావే లెట్స్ బి ఫ్రెండ్లీ మై బాస్ లెట్స్ బి ఫ్రెండ్లీ కోలీగ్స్ లెట్స్ బి ఫ్రెండ్లీ మై బాస్ హే లెట్స్ బి ఫ్రెండ్లీ కోలీగ్ ఏం సొల్లు చెప్పుతావో మా మైండ్ దొప్పుతాదో ఏం సొల్లు చెప్పుతావో మా మైండ్ దొప్పుతాదో why don't you rehearse it twice it will be full of surprise why don't you rehearse it twice it will be full of surprise పనులన్నీ మానేసి చర్చ పనులన్నీ చేయమంటూ పనులన్నీ మానేసి చర్చ పనులన్నీ చేయమంటూ come near reduce your strain open up there is no brain bale bale meeting guloy time pass aataleloy I wanna talk to you until I can make everything alright ఈ భేటీ ఖర్చులోనే మా జీతం చెల్లిపోదా డోంట్ యూ ఫ్రీ అడ్వైస్ టు బాస్ డోంట్ మేక్ ద మూవ్మెంట్ టు రాంగ్ నీ మైండ్ గ్రౌండ్ లోనే బ్లూ ప్రింట్ గీసుకోరా అవుట్ అండ్ అవుట్ ఓన్ ఫార్మాట్స్ క్లియర్ నో ఫ్లయింగ్ దిస్ ఇయర్ డియర్ శోధించు సమస్యని నీవే చర్చించు లాభాన్ని let's stop the beat of a star and you heard all this bluff bale bale meeting guloy time pass aataleloy నీ తెలివికి సలాములోయ్ నీ మీటు యూస్లెస్ నోయ్ అయ్యో bale bale meeting guloy time pass aataleloy నీ తెలివికి సలాములోయ్ నీ మీటు యూస్లెస్ నోయ్ సో భవ్య,
మాకైతే వినడానికి పర్ఫెక్ట్ గా అనిపించింది. బట్ చూద్దాం మన జడ్జెస్ అండ్ మెంటర్స్ ఏమంటారో. శ్రీకృష్ణ, హౌ డిడ్ యు లైక్? ఓ మై గాడ్, ఎంత బాగుందో నీ వాయిస్, చాలా బాగా పాడావు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్వప్న, మీరేమంటారు? మా ఎల్లరేశ్వరి బంగారు తల్లి, ఏ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా నీ గొంతుకు భలే సూట్ అయిందమ్మా ఈ పాట. అసలు అద్భుతంగా పాడావు, పర్ఫెక్ట్, చాలా ఆల్మోస్ట్ క్లోజ్ టు పర్ఫెక్ట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ అప్లిఫ్టింగ్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అనిల్ శ్రీరామ్ గారు, ఇప్పుడు దాకా వచ్చిన పర్ఫార్మెన్స్ లో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ మెంటర్స్. భవ్య, సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. కీప్ ఇట్ అప్. ఓకే, కీప్ రాకింగ్. ఆల్ ది బెస్ట్. చదువులు, ఫీజులు అనేవి పిల్లలకి ఎంత తలనొప్పో పెద్దవాళ్ళకు కూడా అంత తలనొప్పిగా తయారైంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఓవరాల్ గా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు లోకేష్ ఫ్రమ్ శ్రీకృష్ణ స్ట్రీమ్. Who are you? Who are you? సేటు శరమై గుచ్చుతుంటే, ఫీజు గరమై మార్చుతుంటే, బిడ్డ ఏదో గొణుగుతున్నా బుజ్జగింప అడగనా. వటుడు వటుడు జరా దిల్ సే పూరా బోలో బాబా. వటుడు 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 జరా దిల్ సే పూరా బోలో బాబా. వటుడు చదువంటే ట్యూబ్ కాదు, ల్యాబ్ కాదు, జాబ్ కాదు, చదువంటే డాబు కాదు. ఇదేంటి? చదువంటే ట్రేడ్ కాదు, గ్రేడ్ కాదు, లీడ్ కాదు, చదువంటే హోదా కాదు. ఇదేంటి? వటుడు 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 జర దిల్ సే పూరా బోలో బాబా. వటుడు 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 దిల్ సే పూరా బోలో బాబా. వటుడు బుద్ధి జ్ఞానం పెరిగే పరీక్షలు ఇవ్వా, డబ్బు కూడా గుడ్డే అపేక్షతోవా. బట్టి బట్టి తెచ్చే మార్కులే నా గొప్ప, ఫీజు కట్ట వచ్చే మాకే చిప్ప. ఆడనా వాడనా రాయనా రాసివ్వనా. వటుడు వటుడు జర దిల్ సే పూరా బోలో బాబా. వటుడు 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 జర దిల్ సే పూరా బోలో బాబా. వటుడు బిడ్డ పుట్టక ముందే క్యూలో లేచి ఉండినానే, కేజీ దాటక ముందే ఆస్తి హాపయిందే. చూసు చూడకపోతే గుండెల్లోనే గుబులై
మొదలయ్యిందే డిగ్రీ పీజీ వరకు నా ముందేమో బందయ్యిందే నవ్వనా ఏడవనా వేలైనా మురవనా వట్టుడు జర దిల్ సే పూరా బోలో బాబా వట్టుడు 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 జర దిల్ సే పూరా బోలో బాబా వట్టుడు Lokesh performance, Swapna, how did you like it? ఓవరాల్ గా ఫ్రస్ట్రేషన్ పర్ఫార్మెన్స్ ఈ థీమ్ కి తగ్గ ఇది. సో ఎనీవే ఇప్పుడు శ్రీకృష్ణ మీకు ఎలా అనిపించింది లోకేష్ పర్ఫార్మెన్స్? ఈ సిచ్యువేషన్ కి తగ్గ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా గొంతులో బాగా ధ్వనించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఓకే, సో అన్న శ్రీరామ్ గారు, ఇవాళ నీకు ఫైనల్ అన్న ఉద్వేగం, తర్వాత గెలవాలన్న ఉత్సాహం, ఈ రెండు కలగలిసి కొంచెం ఎక్కువ అరిపించినాయి నీ చేత. ఆ అరుపు వల్లే తాళం పోవడం, శృతి పోవడం ఇవన్నీ జరిగింది. కాకపోతే నాటకీయత దృష్టి ఆలోచిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ అది బాగానే పండించావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక ఫిల్మ్ డైరెక్టర్ డాక్టర్ గా మారితే షాకింగ్ కదా? అయినో అల్ల కల్లోలం అయిపోతుంది అనిపిస్తుంది. సో చూసేద్దాం మరి ఎలా ఉంటుందో. లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్న స్టీవ్.
శ్రీకృష్ణ ఎలా అనిపించింది? వైష్ణవి బాగా పాడావు, ఇంకొంచెం బాగా పాడొచ్చు, బట్ అయినా కూడా నీ ఏజ్ కి నీ పర్ఫార్మెన్స్ కి నువ్వు చాలా అద్భుతంగా పాడావు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో స్వప్న మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఈ పాట యాక్చువల్లీ పాడడం చాలా కష్టం. వైషు నువ్వు చాలా ట్రై చేసావు, కానీ బాగుంది ఓవరాల్ గా. థ్యాంక్ యూ స్వప్న. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? ఈ పాటలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక పల్లవి చరణం ఒక ఫార్మేట్ కానీ, లేకపోతే పాట హుక్ లైన్ ఒక ఫార్మేట్ కానీ అలా ఏం లేకుండా అలా వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట పాట. కాబట్టి ఇది రాయడం కూడా లిరిసిస్టులకి కష్టమే. సో మీకు లిరిక్స్ కూడా అంతగా అక్కడికి రాలేదు, అయినా కూడా నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఎనీవే నీ వరకు నీ వంతుగా నువ్వు బాగా పర్ఫామ్ చేసావని చెప్పారు కాబట్టి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టైం సాంగ్ సెలెక్షన్ కూడా జాగ్రత్త. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా. స్వప్న, అనంత్ శ్రీరామ్ గారు ఏంటి మీరు ఫోన్ లో బిజీగా ఉన్నారేంటి? గ్రాండ్ ఫినాలే జరుగుతుంది ఇక్కడ. ఒక్క నిమిషం, ఈ న్యూస్ వచ్చింది చదువు. అంత ఇంట్రెస్టింగ్ ఏముంది? తన ప్రవర్తనతో భర్తని పిచ్చివాడిగా మార్చిన మంజుష. పవన్ కళ్యాణ్ పాట పాడడానికి 50 లక్షల లంచం ఇచ్చిన శ్రీకృష్ణ. ఓకే, ఇంతకీ ఈ గాసిప్ టాపిక్ ఏంటి? గాసిప్ ఎందుకు తీసుకొచ్చారు శ్రీకృష్ణ, మీరే చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చావు అంటే ఇప్పుడు మా క్యాండిడేట్ వస్తున్నాడు, మా ఫ్రెండ్ వస్తున్నాడు, చక్కగా మంచి మంచి గాసిప్పులతో రెడీగా. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆదిత్య ఫ్రమ్ శ్రీకృష్ణ's team. Something, 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 something. Gossip, 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 gossip. Gossip, gossip, fun is gossip. Come on. Hey, మాటల్లోనే ఉంది gossip. మనసే చేసే ఫన్నీ వర్షన్ చూస్తే ఎత్తున్నా లైతో మిక్సింగ్ చేస్తున్నా షేరే చేసి లైక్ కోరి గుట్టే బయట పెట్టనా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాగాల సింగు పనుల్లో దోషు లేక వదిలేసదా ఓ డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాగాల సింగు పనుల్లో దోషు లేక వదిలేసదా ఓ మాటల్లోనే ఉంది గాసిప్ మనసే చేసే ఫన్నీ వర్షన్ కేడి బాసు లేడి తోటి జంట కట్టి జంపయారే అల్లా వాటాలేస్తూ పొద్దులోన జేబే నింపే బుద్ధితోడా కౌన్సంగి ఫేకు కాదా సో క్లియర్ పడా చిలిపి తనపు ముదురు బలపు కోరుకున్న కుంక బ్రతుకు తెరువు బెదర సాగునా ఎలాంటి బెదురులే కాసిన్సియరైన వేళ సాటి వాడి సోది ఎలా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాగాల సింగు పనుల్లో జోషు లేక ఊదులేసదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాగాల సింగు పనుల్లో జోషు లేక ఊదులేసదా ఓ మాటల్లోనే ఉంది గాసిప్
మనసు చేసే ఫన్నీ వర్షిప్ పోటుగాడా నీ పాటవాన్ని మా ముందు తెకు ఏం కర్మ అనేలా రోజు పోతే బోనసంట రేపో మాపో హైకు అంట తోచిందేదో చెప్పరంట ఈ జన్మకయేనా అతిగా విధిగా మదిని రుగతు చెరుపుతున్న బాల చెవిన పడితే కలత తీరదా మహానంద మేళ కాసిపున వేళ కాలమంత జారిపోదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురేసదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురేసదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురేసదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురేసదా స్వప్న మీరే చెప్పాలి. ఫ్యాబులస్ 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 పర్ఫార్మెన్స్. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడుతున్నావు. నీ వాయిస్ చాలా 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 బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అన్న శ్రీరామ్ గారు మీరేమంటారు? మొత్తం వినేవాళ్ళు ప్రేక్షకులు అందరూ ఒక ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవ్వాలంటే వీలైనంత హై పిచ్ లో పాడాలి. అంటే నీ గొంతుకు సహకరించినంత హై పిచ్ లో పాడితే బాగుంటుంది అనమాట. ఇది ఫైనల్ కాబట్టి నువ్వు 100కి 150% ఇవ్వాలి కాబట్టి ఈ సలహా ఇస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఆదిత్య, ఇలాగే మంచి పర్ఫార్మెన్స్ తో మమ్మల్ని అలరించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పల్లెటూరి అమ్మాయి సిటీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది అన్నది మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తుంది మంజుష ఫ్రమ్ స్వప్న టీమ్. లెట్స్ వెల్కమ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం. అంటే ఏరుపోటు, అంటే బిర్లా మందిర్, అంటే చార్మినారు, తోలు కొట్టి చెప్పుకుంటా ఊరు వాడా. అంటే ఏరుపోటు, అంటే బిర్లా మందిర్, అంటే చార్మినారు, తోలు కొట్టి చెప్పుకుంటా ఊరు వాడా. అంటే ఎర్రగడ్డ, అంటే ఫిల్లిం నగర్, అంటే కోలుకొండ, హెచ్చరిస్తూ చెప్పుతాను హైటెక్ మేడ. రైలు స్టేషన్ దాడినప్పుడే పిల్లడో ఆట చాటి ఎక్కువాయరా. పిల్లంత వచ్చినా వీరింత వచ్చినా హిందీ సినిమా చూడనా. కోరి వయ్యారి గయాడి మాదిరో, ఎంతమంది చూపుతోనే సంపుతుందిరో. కోరి వయ్యారి గయాడి మాదిరో, ప్యారతోటి గ్యాలమేసి లాగుతుందిరో. అంటే ఏరుపోటు, అంటే బిర్లా మందిర్, అంటే చార్మినారు, తోలు కొట్టి చెప్పుకుంటా ఊరు వాడా. ABCDEFGH ABCD
పట్టబట్టిండు జోబులంట గొప్పలంట వారమంతా తిప్పలంట రోజు డే నైట్ షిఫ్టులేసుకో అన్ని పున్నా ట్రాఫికోడు రోడ్డు వెంట కుక్కలంట నువ్వు పైకు ఎక్కి రైటు వేసుకో ఇంతలోని భారీ కూడరు పిల్లడు గట్టి విరిచి నారదీసరు నేను నో సెంటరు మారంది ఫ్యూచరు అమ్మ భాగ్యనగరమురో అంటే 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 ఎరుపడు బి అంటే బిర్లా మందిర్ సి అంటే చార్మినారు తోలు కొట్టి చెప్పుకుంటా ఊరు వడా ఈ అంటే ఎర్రగడ్డ అంటే ఫిలిం నగర్ జీ అంటే కోలుగుడ్డ నేను వీడు చెప్పుతాను హైటెక్ మేడ నేను దేశం దాడినప్పుడే పిల్లడు ఆట జాతిలు ఎక్కువయ్యా పిల్లంత మార్చిన వీరింత వచ్చినా హిందీ సినిమా చూడనా కోరి వయ్యారి గయాని మాదిరో ఎంత బట్టి చూపుతోనే సంపుతుందిరో కోరి వయ్యారి గయాని మాదిరో ప్యారుతోటి గాల వేసి లాగుతుందిరో డోలు కొట్టి చెప్పుకుంటా ఊరు వాడా సో ఓకే, ఇప్పుడు స్వప్న టీం నుంచి మంజుష పర్ఫామ్ చేసింది కాబట్టి ఫస్ట్ అసలు శ్రీకృష్ణ ఏమంటారో చూద్దాం. ఎలా అనిపించింది శ్రీకృష్ణ? మంజుష చాలా బాగుంది, నీ వాయిస్ లో త్రో ఎంత బాగుందంటే అసలు ఫుల్ పవర్ అన్నమాట, పవర్ ప్యాక్డ్. చాలా 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 బాగుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, బట్ అయినా కూడా చాలా చాలా బాగా చేసావు. వెరీ గుడ్, ఆల్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఎనీవే స్వప్న ఏమంటారు మీరు? మంజుష పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ నేను వింటూ వచ్చాను, శ్రీకృష్ణ ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి నాకేమనిపించిందంటే ఈ పాట చాలా బ్యూటిఫుల్ త్రోతో పాడావు కానీ కొంచెం త్రో తగ్గించి ఉండొచ్చు అనిపించింది. బట్ వెరీ వెల్ డన్, ఈ పర్ఫార్మెన్స్ అన్నిటినీ కవర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అనశ్రీరామ్ గారు మీరేమంటారు? రెండు ఆశ్చర్యాలు నాకు. ఒక ఆశ్చర్యం ఏంటంటే అసలు మాలతి గారి గొంతులో ఉన్న ఎనర్జీని నువ్వు ఎలా తీసుకురాగలవని నేను పాట ఎంచుకున్నప్పుడు అనుకున్నాను, కానీ ఒక్కసారి నువ్వు ఏ అంటే ఎయిర్పోర్ట్ అనేటప్పుడు మొత్తం సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి. అంత శక్తివంతంగా సమర్థవంతంగా ఈ పాటను పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండో ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు పాటల్లో మెరుపులు మెరిపించడమే కానీ ఇలా మరుపులు ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు నీ పాటలో. అది రెండో ఆశ్చర్యం. మిగిలిన విషయాలు నటన కానీ నర్తన కానీ వాటిలో నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అది మంజుష, ఇంకా నీకు 2 ఛాన్సులు ఉన్నాయి, ఇంకా చాలా బాగా ప్రిపేర్ అయ్యి బాగా పాడాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబులాలో అసలు స్టేజ్ ఊగిపోయేంతగా పర్ఫార్మెన్సెస్ అదిరిపోతున్నాయి. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ పర్ఫార్మర్ కూడా రెడీగా ఉన్నాడు. తారక్ ఫ్రమ్ శ్రీకృష్ణ టీమ్. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి యాదమ్మో యాదమ్మ జర సంసారం చెయ్యవే యాదమ్మా మాయదారి యాదమ్మో యాదమ్మ జర సంసారం చెయ్యవే యాదమ్మా మాయదారి యాదమ్మో యాదమ్మ జర సంసారం చెయ్యవే యాదమ్మా ఓ యాదమ్మో యాదమ్మా యాదమ్మో యాదమ్మా ఏదోడి చెప్పి నాకేదోడి చెప్పి కొలిపియమాగే యాదమ్మా జర భేజా ఫ్రై చెయ్యకే యాదమ్మా ఏదోడి చెప్పి కొలిపియమాగే యాదమ్మా పూరా భేజా ఫ్రై చెయ్యకే యాదమ్మా మాయదారి యాదమ్మో యాదమ్మా జర సంసారం చెయ్యవే
శుభారంభం చెప్పుతున్నా పెరళ్ళు చూపుకొని నల్ల తోలు కత్తుతున్నా ఈడ సోపు నిర్మ పొడి మిక్సు చేసి ఉతుకుతున్నా యాడ ఉన్న టీవీలల్లే పక్కనైతే ఉండబాయే యాదమ్మో ఓ యాదమ్మా హచ్చుడాకులాగా పక్కన ఉండవే యాదమ్మా నిన్ను కాటుగా ఎర్రగా తాతగుంచుతా యాదమ్మా ఆడవంతమైన ప్రేమ మనదే యాదమ్మా తిమ్మంగోరుని లడ్డులడగకే యాదమ్మా ఓ యాదమ్మో యాదమ్మా యాదమ్మో యాదమ్మా ఏదోడి చెప్పి నాకేదోడి చెప్పి కొనిపియమాకే యాదమ్మా చర సంసారం చెయ్యవే యాదమ్మా మాయాదారి యాదమ్మో యాదమ్మా చర సంసారం చెయ్యవే యాదమ్మా లవ్లీ రస్నాంటే మజానే తెస్తివాయే నువ్వెటో ఉప్పుతోనే ఉప్మానే వండినావే మరకంత మంచిది కాదు నా తీరు స్లోనే కాదు పట్టంటే మోజు కాదు బజాజు బైకు కాదు ఎప్పదమ్మో ఓ యాదమ్మా మ్యాగీ నూడిల్స్ దగ్గర లవలవమన్నానే యాదమ్మా ముఖేష్ మాదిరి మారుతున్నానే యాదమ్మా కారవంతమైన ప్రేమ మనదే యాదమ్మా జీవితాలు మరసి ముడి కొన్నానే యాదమ్మా ఓ యాదమ్మో యాదమ్మా యాదమ్మో యాదమ్మా ఏదోడి చెప్పి నాకేదోడి చెప్పి కొనిపియమాకే యాదమ్మా చర సంసారం చెయ్యవే యాదమ్మా ఏదోడి చెప్పి కొనిపియమాకే యాదమ్మా పూరా పేద ఫ్రై చెయ్యకే యాదమ్మా మాయాదారి యాదమ్మో యాదమ్మా చర సంసారం చెయ్యవే యాదమ్మా మాయాదారి యాదమ్మో యాదమ్మా చర సంసారం చెయ్యవే యాదమ్మా వండర్ఫుల్ తారక్ ఇలాంటి ఒక సాంగ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఇవాళ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ముకాబులా గ్రాండ్ ఫినాలే ముగిసింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు తారక్ పర్ఫార్మెన్స్ కి కమెంట్స్ సజెషన్స్ చెప్పేస్తే మనం టాటా బై బై చెప్పేద్దాం సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్ బ్రిలియంట్ గా ఉంది. ఇప్పుడు మొదటి పదం ఏదైతే ఉందో అది కూడా మారకుండా మొదలు పెడితే నాకెందుకో అందులో క్రియేటివిటీ లోపిస్తుంది లిరిక్ లో అని నాకు ఒక అపోహ ఉంది. ఆ ఒక్కటే నాకు చిన్న అభ్యంతరం ఉంది. అనంత్ గారు చూద్దాం అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారో. బట్ దానికంటే ముందు శ్రీకృష్ణ తన వాయిస్ కి పక్కాగా సూట్ అయిన పాట అండ్ ఓవరాల్ గా ఇట్స్ బ్యూటిఫుల్ సూపర్ పర్ఫార్మెన్స్. ఓకే కరెక్ట్ వెళ్ళారా మనం మాట్లాడుకోవాలి. షాపింగ్ నేను సంసారంతో విడదీసేస్తే నీకు ముందుకెళ్ళడం కష్టం కాబట్టి అది నువ్వు గుర్తుపెట్టుకో. షాపింగ్ చేయడం కూడా సంసారంలో భాగం. సరే సార్. నెక్స్ట్ రౌండ్స్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాత్రం కొంచెం నీలో ఉన్న సంగీతంలో ఉన్న సత్తాను కూడా చూపెట్టాలి కదా. అది ఎంచుకోమని నా సలహా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది క్రికెట్ లో లాస్ట్ బాల్ కి కొట్టిన సిక్సర్ లా ఉందన్నమాట ఈ పాట. అంత ఎంజాయ్ చేసాము. సో మీరందరూ కూడా ఒకసారి జాయిన్ అయిపోతే మనం బై బై చెప్పేద్దాం రండి. సో ఇలా ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ తో ఇవాళ మన గ్రాండ్ ఫినాలే లెవెల్ 1 ఎపిసోడ్ ఇంత అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఇంకా లెవెల్ 2, లెవెల్ 3 ఫైనల్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతున్నాయని నేనైతే చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ లెవెల్ 2 లో మళ్ళీ కలుసుకుందాం గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబులాలు. అంటిల్ దెన్ సీ యు, టేక్ కేర్, టాటా, బై. కత్తుల బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తుల బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, గండిపేట గండి మైసమ్మ, గండిపేట గండి